గుంటూరు జిల్లా మంగళగిరిలో అంజుమాన్ కళ్యాణ మండపం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైంది. మంగళగిరిలో సమస్యల పరిష్కారం కోసం గుంటూరు కలెక్టర్ ఆఫీస్ వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నేరుగా మంగళగిరిలోనే ఎస్పీతో చర్చించేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఒక బాధితులు తన సమస్యను జిల్లా కలెక్టర్కు వివరించారు. బెంగళూరు నుంచి రైల్లో వస్తూ ఉండగా కాళ్ళు చేతులు కట్టయిపోయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ వస్తున్నా తనకు ఉన్న బాబు పాప కోసమైనా ఓ కాంట్రాక్టు ఉద్యోగం ఏదైనా ఇస్తే తన బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందంటూ బాధితులు తన బాధను కలెక్టర్కు వివరించారు. జిల్లాలో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తాం. అలాగే ఎస్పీ గారు కూడా వాళ్ళ ఆఫీస్లో కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. సో ఈసారి ఏంటంటే మనకి జిల్లాలో చాలా ఏరియాల నుంచి ప్రతిసారి సోమవారం అయితే గుంటూరుకి సమస్యలు తీసుకొని అర్జీదారులు అందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళకి కన్వీనియన్స్గా ఉండడానికి ప్లస్ మనకి కూడా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో నియోజక స్థాయిలో చేసినప్పటికీ అక్కడకున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా సోమవారము గ్రీవెన్స్ నిర్వహించడానికి నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా, ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము. ఇదే కాకుండా